మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? స్వాతి అని నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తనది లవ్ మ్యారేజ్. నాతో ఒక విషయం చెప్పింది. నవ్వాలో బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. అక్క సోదాపి మ్యాటర్లోకి రమ్మంటారేమో. వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఏం లేదండి, వాళ్ళు 4 ఏళ్ళు లవ్ చేసుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. సారీ, ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు అన్నమాట. అయితే తను ఒక విషయం చెప్పింది. వాళ్ళ శ్రీవారంట పెళ్లికి ముందు ఎంతసేపు మాట్లాడినా ఇంకొంచెం సేపు మాట్లాడని తెగ బ్రతిమిలాడి మరీ మాట్లాడేవారంట. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారంట. కానీ తర్వాత వాళ్ళ హస్బెండ్ తను ఏమైనా చెప్పడం స్టార్ట్ చేస్తే చాలంట గురకలు పెట్టి నిద్రపోతారంట. అస్సలు పట్టించుకోరంట. తెగ బాధపడిపోతుంది పాపం. అప్పుడు నేను అన్నాను, అమ్మ స్వాతి, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, ఆ సమస్య మ్యారేజ్లోనే ఉంది. ఇంట్లో భార్య మాట్లాడితే వాళ్ళకేదో జోలపాడినట్టు ఉంటుంది. ఏం చేద్దామని సర్ది చెప్పాను. సర్దుకుపోయే వాళ్ళైతే పర్లేదు, కానీ కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని తట్టుకోలేక చాలా బాధపడిపోతుంటారు. అయినా మన పిచ్చి కానీ ఈ రోజుల్లో మాట్లాడుకోవడాలు కూడా మిగిలాయా? వాళ్ళకొక ఫోను, వీళ్ళకొక ఫోను, అందులో ఎంటర్టైన్మెంట్. ఇంకెందుకు మాట్లాడుకుంటారు? ఈ ఫోన్లు వచ్చి చాలా కాపురాలని కూల్చేశాయండి. సరే కానీ ఇంతకీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మాట్లాడే మాటల్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది? తెలిస్తే కాస్త మీరైనా చెప్పండి అబ్బా.